బైబిల్లో కొన్ని అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. మనం సంతోషంగా జీవించాలి అని అంటే బైబిల్ ఈ విధంగా తెలియచేస్తుంది. కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను, జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. 97వ కీర్తన 11వ వచనం, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉంది. అంటే యథార్థంగా జీవించే వాళ్ళు సంతోషంగా జీవిస్తారు. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడట, దుష్టుడు తరమకుండానే పారిపోతాడట. యథార్థవంతుడు సంతోషంగా ఉంటాడు, నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు. ఈరోజు మనిషికి కావాల్సింది ఏమిటి? సంతోషము, 2 ధైర్యము. ధైర్యం దేనికోసం కావాలి? దేనికి భయపడకుండా ఉండాలంటే నీకేం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే నీతిగా జీవించాలి. ఆ ఇంటి ముందున్నటువంటి ఒక ఆవిడ ఆ చెట్టు చుట్టూ తిరిగి వెండి చెంబు తెచ్చుకొని ఆ వెండి చెంబుతో నీళ్లు పోసి తనకున్నటువంటి సాంప్రదాయ ప్రకారం, విశ్వాసం ప్రకారం తన యొక్క పని చేసుకొని వెళ్తూ ఆ వెండి చెంబు మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఇంటికి ఆపోజిట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, 6 అడుగుల ఆజానుబాహుడు. బయటకు వచ్చేసరికి వెండి చెంబు అక్కడ కనిపించింది. అడు చూశాడు, ఎవరు లేరు. ఇటు చూశాడు, ఎవరు లేరు. ఆ చెంబు మీద కన్నేశాడు, చెయ్యేశాడు. కామ్గా దాన్ని తీసేసుకున్నాడు, పంచిలో దాచేశాడు. ఇలా తిరిగేసరికి 6 సంవత్సరాల పాప నిలబడి చూస్తూ ఉంది. ఎప్పుడైతే 6 సంవత్సరాల పాప చూసిందో ఈ 6 అడుగుల ఆజానుబాహుడు వణికిపోతున్నాడండి. వణికిపోయి మోకాల మీద కూర్చొని ఆ పాపను పట్టుకొని, చెప్పొద్దే, ఎవరికి చెప్పొద్దే, నీకు చాక్లెట్లు కావాలంటే చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్ కావాలంటే బిస్కెట్లు ఇస్తాను, ఎవరికి చెప్పొద్దు, దండం పెడతానే. 6 అడుగుల అజానుబాహుడు 6 సంవత్సరాల పాప ఎదుట ఎందుకు మోకరించాడు? ఎందుకు షేక్ అయిపోతున్నాడు, భయపడిపోతున్నాడు? చెప్పండి. ఆ పాప జీవితంలో సత్యం ఉంది, వీడి దగ్గరేమో చెప్పండి పాపం ఉంది. ఆమెకు సత్యం తెలుసు, వీడేమో పాపం చేశాడు. పాపం ఏం చేసింది? మనిషికి భయాన్ని పుట్టించింది, వణుకును పుట్టించింది. 6 సంవత్సరాల పాప ఎదుట మోకర్లే విధంగా చేసింది. సహోదరులు, పాపము మనిషిని వంచేస్తుంది, పాపం మనిషికి అవమానాన్ని తెస్తుంది, పాపం మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. తన చుట్టూ ఉన్న మనుషులను చూస్తే భయం వేస్తుంది. ఎక్కడ తన బ్రతుకు బయటపడిపోతుంది అనేటటువంటి భయంతో జీవిస్తాడు. ఒకవేళ ఈరోజు మీరు పాపంలో జీవిస్తున్నట్లయితే మీరు భయంలో జీవిస్తున్నారు. ఆ పాపం మిమ్మల్ని వంచేస్తుంది, వణికింపచేస్తుంది, ఒకరోజు నరకానికి ఏడుస్తుంది. 2 విషయాలు. 1, యథార్థవంతులు సంతోషంగా ఉంటారు, నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీతిగా జీవించు, సంతోషంగా ఉండాలంటే యథార్థంగా జీవించు. 2 ఫ్రెండ్స్ అండి, వీళ్ళిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళేవాడు, కలిసి స్కూల్కి వెళ్ళేవాడు. ఒకడేమో ఆత్మీయుడు, తనతో పాటు ఉన్న ఫ్రెండ్ని రారా సండే స్కూల్కి వెళ్దాం అని చెప్పంటే ఆ ఫ్రెండ్ అన్నవాడు రారా చక్కగా ఫ్రెండ్స్తో తిరుగుదాం అనేవాడు. ఒరే, తిరిగితే ఏం లాభం రా, దేవుని దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం రా, నాతో పాటు సండే స్కూల్కి రారా అని అంటే అస్సలు వచ్చేవాడు కాదు. వీడేమో సిగరెట్లు కాలుస్తూ ఉండేవాడు, ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండేవాడు, ఇష్టానుసారంగా జీవించేవాడు. ఫ్రెండ్ ఏమో ఆత్మీయంగా జీవించేవాడు, పరిశుద్ధంగా జీవించేవాడు, యథార్థంగా జీవించేవాడు. వీడేమో స్కూల్ టైంలోనే స్కూల్కి రాకుండా ఫ్రెండ్స్తో తిరిగి తాగుతూ ఉండేవాడు. వీడేమో ఆత్మీయతను పెంపొందించుకుంటూ బాగా చదువుకుంటూ మందిరానికి వెళుతూ చాలా సంతోషంగా జీవించేవాడు. చాలాసార్లు ఈ ఫ్రెండ్ వాడిని అడిగాడు, రే నువ్వు చెడిపోతున్నారు. ఊరుకోరా, చెడిపోతున్నావు అని చెప్పంటావు ఏమిట్రా? యవ్వనం అనేది ఐస్ క్రీమ్ లాంటిది. ఏం చేయాలి? అది కరిగిపోక మునిపే ఎంజాయ్ చేయాలి. నీకేం తెలుసురా సిగరెట్లు కాల్చడంలో ఉన్నటువంటి హ్యాపీనెస్? నీకేం తెలుసురా బూత్ సినిమాల్లో ఉన్నటువంటి హ్యాపీనెస్? నీకేం తెలుసురా ఫ్రెండ్స్తో చట్టా పట్టాలు వేసుకుని తిరిగినప్పుడు ఉన్న హ్యాపీనెస్? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? స్నేహితులతో తిరగడంలో హ్యాపీనెస్, నైట్ క్లబ్లకు పబ్బులకు వెళ్తే హ్యాపీనెస్,
శరీరాన్ని అపవిత్రపరుచుకుంటే హ్యాపీనెస్, యవన ఇచ్చలకు బానిసై అబ్బాయిలతో అమ్మాయిలతో రాత్రి మగళ్ళు తిరిగితే హ్యాపీనెస్. బైబిల్ సెలవిస్తుంది అది కేవలం అల్పకాల పాప భోగం, కేవలం కాసేపు మాత్రమే ఉండే సంతోషం. కానీ కాసేపు ఉండే ఆ సంతోషం నిన్నేం చేస్తుందో తెలుసా? నరకానికి ఈడుస్తుంది. మర్చిపోవచ్చుమా? వెనకటికి ఒకడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి కథ అంటే, ఈ చెయ్యి మొత్తం కుళ్ళిపోయింది. చెయ్యి అంతా కుళ్ళిపోయేసరికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఆ చెయ్యి చూడండి డాక్టర్ గారు అంటే, మొత్తం కుళ్ళిపోయింది. ఏమిటయ్యా ఇలా కుళ్ళిపోయింది అంటే, మొత్తం చెయ్యి అంతా కుళ్ళిపోయింది, ఏమైంది? ఏం లేదు డాక్టర్ గారు, చిన్న పొక్కు వచ్చింది డాక్టర్ గారు, ఆ పొక్కు వస్తే గోకాను డాక్టర్ గారు, ఆ తర్వాత ఇదిగో ఇలాగ అయిపోయింది డాక్టర్ గారు. అదేంటయ్యా, చిన్న పొక్కు వస్తే లేక దద్దురు వస్తే ఆయింట్మెంట్ వేయాలి కానీ గోకేవేంటయ్యా, గోకడం వల్ల ఇలాగైంది. అప్పుడు అతను అన్నమాట ఏంటో తెలుసా మీకు? డాక్టర్ గారు మీకు విషయం తెలుసా? పొక్కు వచ్చింది డాక్టర్ గారు, గోకాను, ఎంత హాయిగా ఉందో మీకేం తెలుసు? ఎలా ఉందట? మీకు ఎప్పుడైనా దురదొస్తా తల్లో కానీ లేకపోతే ఇక్కడ కానీ దురదొస్తా అండి, గోకి చూడండి. ఇక్కడ మొదలు పెడతారు, ఇలా 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 ఇలా. దురతుకున్న గొప్పతనం అది, ఒకచోట కుదురుగా ఉండదు. అర్థమవుతుందా? దురద వచ్చినప్పుడు మీరు గోకినంతసేపు ఎంత హాయిగా ఉంటుందో. వాడు ఏమంటున్నాడు తెలుసా? డాక్టర్ గారు, నేను గోకినంతసేపు ఎంత హాయిగా ఉందో డాక్టర్ గారు, కాబట్టి బాగా గోకాను డాక్టర్ గారు. అప్పుడు డాక్టర్ గారు అంటున్నాడు, హాయిగా ఉందని బాగా గోకావు, నీ చెయ్యి సెప్టిక్ అయిపోయింది.